ఇతన్ని ఎన్నుకోవడం వల్ల నా మౌలిక సదుపాయాలు ఏ విధంగా వీడిస్తాడో, అలాగే నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఒక విద్యార్థి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఒక ఆడపిల్ల రక్షణ ఎలా ఉంటుంది, నా భార్య బయటికి ఒంటరిగా వెళ్ళి రాగలుగుతుందా, నా బిడ్డని నేను ఒంటరిగా పెంచగలుగుతానని ఆలోచించి ఓటు వేసేవాడు రానంత వరకు ఇలాంటి వాళ్ళే ఎన్నుకోబడతారు, ఇలాంటివే జరుగుతాయి. ఎస్, మరి ఇలాంటివి జరుగుతున్నా కూడా వాటికి యూనివర్సిటీ లాగా పర్మిషన్స్ ఇచ్చేయడము, ఇవన్నీ డీమ్డ్ యూనివర్సిటీస్ కదమ్మా, ఇవన్నీ యూజీసీ నుంచి వచ్చిన యూనివర్సిటీస్ కాదు కదా. ఎవరికాడు సొంత కొంపలు పెట్టేసుకుని ఆ కొంపలకి ఇది పెట్టేసుకొని చేసేసుకుంటున్నారు. మీరు ఒక్కటే నేను ఇక్కడ మాట్లాడుతాను, యూనివర్సిటీస్ పర్మిషన్స్ ఇవ్వడానికి యూనివర్సిటీస్కి ఏముండాలో అవి చూసి ఇస్తారు తప్ప మనుషులు చూసి ఇవ్వరు. అది అర్థమైందా? మీరు హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు, దాంట్లో డాక్టర్ ఉన్నాడో లేదో చూసి వెళ్తారు, అది హాస్పిటల్ కాదా ధృవీకరించుకుని వెళ్తారు. కానీ డాక్టర్ ఎలాంటి వాడు, కాంపౌండర్ ఎలాంటి వాడు, ఇవి చూడం మనం. వైద్యానికి అక్కడ ఉన్నటువంటి ఇది చూసుకొని మనం వెళ్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకొని మనం వెళ్తాం. అంతే తప్పితే పర్మిషన్ ఇచ్చేవాడు కూడా అదే ఇస్తాడు తప్పితే వీడు వెదవా, వీడు మంచివాడా, వాడికి అనవసరం. అతను ఇచ్చే పర్మిషన్ కాలేజెస్కి, అతను ఇచ్చే పర్మిషన్ యూనివర్సిటీగా ఉండడానికి కావాల్సినటువంటి. అందుకే పాప ఇన్ని వేల ఎకరాలు గడ్లమ్మి గాదాలమ్మి అన్నీ అమ్మి జనాలు నోట మట్టి కొట్టి ఇవన్నీ సంపాదించారు, అది కూడా సంపాదిస్తున్నారు. నేను ఒకటే మాట మాట్లాడుతున్నా, నిజంగా ఈ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయ్యుండున్నట్టయితే కనుక ఇలాంటి విలువలు లేనటువంటి యూనివర్సిటీస్ పర్మిషన్స్ ఇచ్చినటువంటి ఆ యూనివర్సిటీస్లో మీ పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నారు అంటే ఇక్కడ గతి లేదు. నేను ఇందాకే చెప్పాను, రెండే ఉన్నాయి, ఇంజనీరింగ్, మెడికల్. అవన్నీ కూడా వీళ్ళు గుత్తాధిపత్యంగా ఒకదాని కిందనే ఉండిపోయినాయి. ఒకళ్ళే కబ్జా చేసి అవతల పడేశారు. ఈ తెలంగాణ మొత్తం ఈయన కబ్జా చేస్తే ఆంధ్ర మొత్తం ఇంకొక దరిద్రం కబ్జా చేసి పడేసింది. ఈ చివరికి ఏంటంటే